ఇక చిత్తూరు జిల్లాలో భూబకాసులు భరితెగిస్తున్నారు. ఖాళీ జాగా కనపడితే చాలు పాగా వేసేస్తున్నారు. వీరికి రెవెన్యూ ప్రజాప్రతినిధులు తోడు కావడంతో దేవుడి స్థలాలు కూడా కబ్జాకి గురవుతున్నాయి. సత్యవడిలో 4 కోట్ల విలువైన దేవుడి మాన్య కబ్జాపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అధికారం అండతో కొందరు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారులు సహాయ సహకారాలతో కబ్జాకు తెరలేపుతున్నారు. గుడి బడి అని తేడా లేకుండా కంటికి కనబడితే చాలు కబ్జా చేసేస్తున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు వినాయక నగర్లో సరిగ్గా ఇదే జరిగింది. ప్రసిద్ధ బొజ్జ గణపయ్య దేవాలయ భూమిని ఆక్రమించేశారు కొందరు కబ్జా రాయుళ్లు. గుడి బాగోగుల కోసం 40 ఏళ్ల కిందట కైక వంశస్థులు 3 ఎకరాల 45 సెంట్ల భూమిని ఇచ్చారు. అందులో సాగయ్యే మామిడి వరి పైర్ల ద్వారా వచ్చే ఫలసాయంతో స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాలక్రమేణా ఆ వంశస్థులు చనిపోయారు. ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు స్వామివారి ఆస్తులపై కన్నేశారు. అధికార అండతో టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమిని ఆక్రమించేసుకున్నారు. అడ్డుకోవలసిన ప్రభుత్వ అధికారులు కబ్జా కోర్టులు ఇచ్చే కాసులకు తలొగ్గారు. దండిగా కాసులు తీసుకుని కబ్జాకు రెడ్ కార్పెట్ పరిచారు. ముందు ఉన్న ఎమ్మెల్యే కూడా పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టుకునేసినారు. వాళ్ళని పోయి కూడా అడిగితే వాళ్ళు ఇదిగా ఇచ్చేసే వల్ల వాళ్ళని పోయి ఎవరు ఏం అడగలే, ఏం చేయలే. పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు దాంట్లోనే. ఈ కబ్జాలో టీడీపీ ప్రజాప్రతినిధులు కీలక పాత్ర వహించారని స్థానికులు అనుకుంటున్నారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని స్థానిక కమ్యూనిస్టు నేతలు ఆరోపిస్తున్నారు. దేవాలయం సంబంధించిన భూములు, కోట్ల రూపాయలు చేసే భూములు, మాన్యం భూములు, ఇవాళ దేవునికి గుడిలో దీపం పెట్టే దిక్కులేదు. కానీ ఆ గుడికి సంబంధించిన భూములు అంతా కూడా పెద్ద పెద్ద నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇటువంటి నాయకులంతా కూడా, శక్తివంతమైన నాయకులంతా కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి అక్కడ భూమి వాళ్ళ స్వార్థ ప్రయోజనం ఉపయోగించుకుంటున్నారు. దేవుడి భూమి కబ్జాకు గురి కావడంతో ప్రస్తుతం స్వామివారికి కైంకర్యాలు కూడా జరగడం లేదు. కడుపు నిండా తినే బొజ్జ గణపయ్య పస్తులు ఉండాల్సి వస్తుంది. చివరికి పూజలు నిర్వహించే వారికి కూడా జీతం రాని పరిస్థితి వచ్చి పడింది. గుడికి కొన్ని ఆస్తి ఉండదు, కొన్ని కోట్ల లెక్కన ఉండి కూడా ప్రయోజనం లేదు. ఎవరు దీపాలు పెట్టే మనిషి కూడా మేము అడుక్కుని వచ్చి దీపాలు పెట్టి అయ్యేవారికి ఆడాడి తీసి ఇస్తూ ఉన్నాం. నిన్న కూడా ఎవరు పెట్టేసుకునేది కదా, దాన్ని పట్టించుకునేదే లేదు. ఎండోమీటర్ వస్తాడు, ఏదో వస్తాడు, ఆడ ఉండే వడ్డీ దుడ్డు ఉంటే దాంట్లో వడ్డీ తీసుకుని వెళ్తాడు. 10 పైసలు అయ్యేవారికి ఇచ్చేదిలే. వస్తాడు, చూస్తాడు, ఆడాడ వడ్డీకి తీసుకునేది వెళ్తాడు. ఇదే కాదు, గతంలోనూ సత్యవేడులోని ఆలయ భూములు కబ్జాకి గురయ్యాయి. టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సూరాజ్ 50 లక్షల విలువైన భూమిని కబ్జా చేసి దర్జాగా భవనాన్ని నిర్మించాడు. పైగా దాన్ని బాడుగకిచ్చి డబ్బులు వసూలు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. వినాయకుడి సాక్షిగా కబ్జాకి గురైన భూమిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి దాన్ని వారి చెర నుంచి విడిపించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే కబ్జాకోర్లు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.